ఏపీ డీఐజీ బాలరాజ్ మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ చూద్దాం. రక్షణ మరియు అంతర్గత భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై సస్పెన్షన్లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్టర్ జనరల్ ఏపీ వెంకటేశ్వరరావు గారు మొన్న తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ సిబిఐ డైరెక్టర్కి లేఖ రాయటం జరిగింది. ఆ లేఖను పబ్లిక్ డొమైన్లో పెట్టడం, లేఖలోని వివరాలను అందరికీ తెలియజేసే విధంగా బహిర్గతం చేయడం వల్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాయి. ఆయన రాసిన లేఖలో ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ వాస్తవాలను మీ దృష్టికి తీసుకొచ్చే క్రమంలో ఈరోజు ఏపీ పోలీస్ శాఖ తరఫున అధికార ప్రతినిధిగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రాసిన లేఖలోని అంశాలను కూలంకుషంగా పరిశీలిస్తే రెండు విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, కడప మాజీ ఎంపీ శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని తాను సిఐడి సిట్ అధికారులకు అందజేసినట్టు, అయితే అట్టి కీలక సమాచారం ఏ మేరకు వినియోగించుకున్నారో తనకు తెలియదని ఒక అంశాన్ని, రెండవ అంశం ఈ హత్య కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని అందజేస్తానని సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎన్ఎం సింగ్ గారికి ఫోన్ ద్వారా 2 సార్లు తెలియజేసినప్పటికీ సంవత్సర కాలంగా వాళ్ళు సరైన విధంగా స్పందించలేదని, డీజీ స్థాయి అధికారి కేసు దర్యాప్తులో సమాచారం ఇస్తానన్నప్పటికీ సముఖత చూపలేకపోవటం శోచనీయమని సిబిఐ అధికారులు కూడా తప్పుపట్టారు. అయితే వారు పేర్కొన్న అంశాలలో అసలు వాస్తవాలు ఏంటో మనం చూద్దాం. ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మార్చి 14 అర్ధరాత్రి 15 తెల్లారుజామున మధ్యలో జరిగింది. అయితే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గారు సమాచారం అందుకున్న మరుక్షణం నుంచి స్థానిక పోలీసులు, సిఐడి, సిట్, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులకు అప్పటి డీజీతో కలిసి అనుక్షణం ఆదేశాలు జారీ చేస్తూ దర్యాప్తు మొత్తం ఆయన కన్సర్న్లోనే జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. హత్యానంతరం మార్చి 31 వరకు దాదాపు 17 రోజుల పాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో ఈ కేసు వివరాలను ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి గారికి మరియు డీజీతో పంచుకోవటం, చర్చించటం, కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు దర్యాప్తు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అధికారులకు పూసగుచ్చినట్టు ఆదేశాలు జారీ చేసేవారు. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి సైతం ఏబీబీ గారు అందించిన వివరాలను రోజువారీ మీడియాకు కూలంకుషంగా వివరించారు. అలా దర్యాప్తు మొత్తం ఏబీ వెంకటేశ్వరరావు గారి కన్సర్న్లోనే జరిగింది. వారు తాను మార్చి 31 వరకు, అనగా బదిలీ అయ్యే చివరి నిమిషం వరకు దర్యాప్తును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. మరి అట్టి పరిస్థితుల్లో తను ఇచ్చిన కీలక సమాచారాన్ని సిట్ లేదా సిఐడి ఏ మేరకు ఉపయోగించుకుందో అనే సందేహాన్ని వెలిబుచ్చటం ఆశ్చర్యంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఏదైనా కీలక సమాచారం ఉన్నా వారు ఆ సమాచారాన్ని అప్పుడే సెట్టుకు ఎందుకు ఇవ్వలేదో వారే తెలియజేయాలి. హత్య జరిగిన తర్వాత కూడా ఆ ప్రభుత్వమే 3 నెలలు అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9 నెలల పాటు సిట్ దర్యాప్తు కొనసాగింది. ఆ సమయంలోనైనా అట్టి కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో వారే వివరించాల్సి ఉంటుంది. నిజానికి వారు వివేకానంద రెడ్డి హత్య జరిగిన మొదటి నుంచి వాస్తవాలను బయటికి తీసే విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్ట్ చేయమని అప్పటి ఎస్పీకి, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాలి. అంటే అప్పటి ఎస్పీని, ఇతర విభాగాలను తీవ్ర ఒత్తిడికి గురి చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాల్సి ఉంది. నిబద్ధత కలిగిన అధికారి కాబట్టి అప్పటి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆ ఒత్తిడికి లొంగలేదు. రాహుల్ దేవ్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు 2 సంవత్సరాల తర్వాత సిబిఐ, సిట్, సిఐడి అధికారులపై ఆరోపణలు చేస్తూ సిబిఐకి డైరెక్టర్కు లేఖ రాయటం అసమంజసం. సాధారణ పౌరులు సైతం ఏదైనా నేరానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వారి వద్ద ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అందించకపోవటం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దాన్ని మనం స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం.
అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ కీలకమైన కేసులో తన వద్ద ఉన్న కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు అందించకపోవటం శోచనీయమే కాక 201 స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద శిక్షార్హం కూడా. నిజంగానే తన వద్ద హత్య కేసుకు సంబంధించిన కీలక సమాచారం ఏదైనా ఉన్నట్లయితే రాతపూర్వకంగా సీల్డ్ కవర్లో సిబిఐకి అందించాల్సి ఉంటుంది. కానీ కేవలం ఈ కేసుకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ గత సాధారణ ఎన్నికల్లో సైతం గౌరవ హైకోర్టు మార్చి 30న గ్యాగ్ ఆర్డర్ ఇచ్చేంత వరకు ఏబీవీ గారు ఇచ్చిన సమాచారం అప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిరోజు పాలు పంచుకునేవారు. ఈ విషయంలో గ్యాగ్ ఆర్డర్ కూడా మార్చి 30న గ్యాగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన విషయాలు మీడియాలో రావటం మానేశాయి. అది ఒక విషయం అయితే, రెండో విషయం రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఏబీబీ గారు సస్పెన్షన్ గురయ్యారు. ఆ కేసులో ఏబీబీ గారు పై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఇటీవల కాలంలో 15 రోజుల పాటు విచారణ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే వారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వారికి రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సమర్పించిన వెంటనే అందులోని వివరాలను మీడియాకు వెల్లడించడం, సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, స్టేట్మెంట్లో పొందుపరిచిన వివరాలను ప్రజలకు బహిర్గతం చేయటం ఒక ఐపీఎస్ అధికారిగా సమంజసం కాదు. వారు ఈ క్రమంలో రాష్ట్రంలోని చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపైన పలు తప్పుడు ఆరోపణలు చేశారు. చీఫ్ సెక్రటరీకి ఆ విషయంలో లేఖ రాయడంతో పాటు తాను చేస్తున్న ఆరోపణలపై సిబిఐ ఎంక్వైరీ కూడా కోరారు. ఆ విషయాన్ని మరలా ప్రజలకు కూడా బహిర్గతం చేశారు. అయితే ఈ లేఖలో పేర్కొన్న ఆరోపణలు పరిశీలించిన అనంతరం వారు చేసిన ఆరోపణలు నిరాధారమని మరియు తప్పుడు ఆరోపణలని రూఢీ అయ్యాయి కాబట్టి అయినా వారికి ఇంకేమన్నా అనుమానాలు ఉంటే పద్ధతి ప్రకారం ప్రొసీజర్ మేరకు సంబంధిత అధికారులతో నివృత్తి చేసుకోవాలి తప్ప ఇలా సహచర అధికారులపైన బహిర్గతంగా ఆరోపణలు చేయటం సమంజసం కాదు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది ఖండించదగ్గ విషయం. అంతేకాకుండా ప్రభుత్వం పైన, ప్రజాప్రతినిధులపైన బహిరంగంగా లేనిపోని ఆరోపణలు గుప్పించడం ఆల్ ఇండియా సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం మిస్కాండక్ట్ కిందకి వస్తుంది. విజ్ఞతతో ఆయన ఈ విషయాలను గమనించవలసిందిగా కోరుతున్నాం. అది అంతర్గత విచారణ మేము చేసిన తర్వాత ఆయన చేస్తున్న ఆరోపణలు ఎటువంటి నిజానిజాలు లేవు. నంబర్ 1. నంబర్ 2, విచారణ అనేటువంటిది కాశీ జ్యుడిషియల్ ఫంక్షన్. ఏ విధంగా అయితే కోర్టుకు మనం మన ఆధారాలన్నీ సమర్పిస్తామో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాలి. సో కాశీ జ్యుడిషియల్ ఫంక్షన్లో పనిచేస్తున్న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్కి డిఫెన్స్ అనేది ప్రాథమిక హక్కు. దాంట్లో ఏ అభ్యంతరం లేదు. కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ క్యారెక్టర్. వేరే వాళ్ళపైన మనం ఆ విధంగా మాట్లాడటం, ఆరోపణలు గుప్పించటం, నిరాధారంగా మాట్లాడటం వల్ల ప్రజల్లో చులకనైపోతూ ఉంటారు. ఎస్, ఆయనకు డెఫినెట్గా రైట్ ఉంది, ప్రాథమిక హక్కు ఆయనకు ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ క్వాసి జ్యుడిషియల్ ఫంక్షన్ చేసేటప్పుడు వాటిని రకరకాల ఆరోపణలు మరియు మిగతా ఆఫీసర్లపైన, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లపైన గుప్పించడం అనేటువంటిది అది అసమంజసమైన విషయం అని మేము భావిస్తున్నాం. అంటే ఒకటి రూమర్, ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్, వీటిల్లో చాలా తేడాలు ఉన్నాయి. వినిపిస్తుంది అనేది ఒకటి, అది కొంత సమాచారం అంటే ఆ ఇన్ఫర్మేషన్లో కొంత వాస్తవం కూడా ఉంటుంది. ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఈ సమగ్రమైన సమాచారంతో ఒక ఊహకు రావటం ఇంటెలిజెన్స్ అంటాం. ఎంక్వైరీ అనేది ఎటువంటిది? బియాండ్ రీజనబుల్ డౌట్ ఎంక్వైరీలో ఉండదు. ఇన్వెస్టిగేషన్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ టు బి బియాండ్ రీజనబుల్ డౌట్ విత్ సఫిషియంట్ ఎవిడెన్స్ అటాచ్డ్ టు ఇట్. సో సిబిఐ అయినా, సిఐడి అయినా, సిట్ అయినా, లోకల్ పోలీస్ అయినా ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్ప ఎంక్వైరీ చేయరు. ఎంక్వైరీలో ఏంటంటే ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, అంటే ఈ విధంగా జరిగిండొచ్చేమో అనేది ఎంక్వైరీ కిందకి వస్తుంది. సపోజ్ ఒక అంతర్గత ఎంక్వైరీ అన్నాం అనుకోండి, అంటే మన ఇంట్లో ఒక తమ్ముడు తప్పు చేశాడు, మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మన సాక్ష్యాధారాలను పెద్దగా పరిగణలోకి తీసుకోం.
ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ పైన ఆధారపడతాం. కానీ చట్టం ముందు వెళ్ళేటప్పటికీ మనం విత్ ఎవిడెన్స్ మనం అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇట్ హ్యాస్ టు కలెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అందువల్ల సిబిఐ లాంటి ప్రీమియర్ సంస్థ కూడా టైం పడుతుంది. మనం ఆల్రెడీ మన దగ్గర 3 నెలలు, ఆ తర్వాత 9 నెలలు, సంవత్సర కాలం పాటు మన దగ్గర ఉంది. నెక్స్ట్ సంవత్సరం సిబిఐకి వెళ్ళింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనకు ఇటువంటి అవరోధాలు ఉంటాయి. కాబట్టి వాటికి ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి టైం పీరియడ్ ఆపాదించలేము. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి కమ్ ఫార్వర్డ్ విత్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ అటాచ్డ్ టు ఇట్. అది నేను చెప్పదలుచుకున్నాను. దానికే కదా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కదా. మీకు ఐడియా ఉంటే ఎవరైతే స్క్రీన్ చేశారో ఎవిడెన్సెస్ దాని మీద అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సిబిఐ స్కానర్లో ఎవిడెన్స్ చెరిపేసిన వాళ్ళే కాదు, ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్లు కూడా ఆ స్కానర్లోకే వస్తారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ టు కంప్లీట్ అండ్ కమ్ అవుట్ విత్ ద ఫ్యాక్ట్స్. రాహుల్ విల్ ఆన్సర్. అంటే స్టార్టింగ్ నుంచి మనకి కొన్ని అరెస్ట్ చేయడం ఒక ఉంది ఐడియా దట్ కొంతమందికి అరెస్ట్ చేయాలా, బట్ మనము అయితే ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ ప్రకారం చేయడం జరిగింది. ఏ విధంగా ఎవిడెన్స్ వచ్చాయి అదే విధంగా ముందుకు పోయాము. నేను 12 రోజుల వరకు కడపలో ఉన్నాము, అంతవరకు ఏమి అరెస్ట్ జరగలేదు. ఎందుకంటే ఏమి కీలకంగా ఎవిడెన్స్ ఏమి దొరకలేదా. అది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఈ కేసు సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది చెప్తే అది ఇన్వెస్టిగేషన్లో బాధపడుతుంది. సో అందుకే దట్ కెన్ నాట్ బి ట్రూ. Are you going to unveil any details regarding the accused Gangireddy in this case, sir? ఇప్పుడు మనం ఆ కేసుకు సంబంధించిన ఏ సమాచారం మాట్లాడడానికి కూడా వీల్లేదు కదా. అదే అంటున్నా, వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో మనం ఏదో చేయాల్సింది మనం చేసాం. ఇప్పుడు సిబిఐ చెప్పాలి వీటికి. మనం ఎలా చెప్తాం? ఇప్పుడు మీరు కానీ మేము కానీ ఎవరం కూడా చెప్పడానికి వీల్లేదు. మనం ఏం మాట్లాడినా అది ఎవిడెన్స్ యాక్ట్ కిందకి రాదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అదే అంటున్నా, ఆయనే ఉన్నారు కదా సారే. ఇన్నాళ్ళ పాటు 3 నెలలు సార్ కన్సర్న్లో తిరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒకటి ఏదన్నా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిన వెంటనే ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో 15 రోజుల టైం ఆయన పర్యవేక్షించారు, పర్సనల్గా ఆయన పర్యవేక్షించారు. ఆ టైంలో ఆయన దగ్గర ఉన్న కీలక సమాచారాన్ని డెఫినెట్గా పంచుకోండి. రాతపూర్వకంగా అది ఆయనే చెప్పాలి. రాతపూర్వకంగా పంచుకున్నారా లేక ఏ విధంగా గైడ్ చేశారు ఇన్వెస్టిగేషన్ అని ఆయన నిరంతరం మీ అందరికీ కూడా తెలుసు, ప్రెస్లో కూడా చాలా రకాల కథనాలు వచ్చేటివి. సో ఆయన పర్సనల్గా ఉన్నారు, పర్యవేక్షించారు ఆయన. ఆ తర్వాత కూడా 3 నెలలు అదే ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. అప్పుడు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 6 నెలల పాటు 9 నెలల 6 నెలలు కొనసాగింది, స్థితిగతులను కొనసాగింది. ఆ టైంలో లేని సమాచారం ఆయన ఏమన్నారు, సందేహించారు. నేను ఇచ్చిన సమాచారం వాడుకున్నారో లేదో. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సిబిఐకి సీల్ కవర్ ద్వారా పంపించవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఉన్న మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏమన్నా కూడా, కీలక సమాచారం ఏదున్నా కూడా మీరు సిబిఐకి సీల్ కవర్. ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి? మెయిల్ ద్వారా పంపచ్చు, వాట్సాప్ ద్వారా పంపచ్చు, లెటర్ ద్వారా పంపచ్చు, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపచ్చు, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కానీ వాటిని ఆయన మీడియా ముఖంగా బయటకు వచ్చారు. ఇప్పుడు చెప్తున్నారు 2 సంవత్సరాలు, గత సంవత్సర కాలంగా సిబిఐలో ఉంది ఆ కేసు. అప్పుడు మాట్లాడలేదు ఆయన, ఇప్పుడు మాట్లాడారు. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అది అంటే అప్పుడే ఆ సారే ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ సిట్కి కానీ అదే ఆయన ఆ టైంలో ఇచ్చిన సమాచారమే కాకుండా ఆ సమాచారానికి సంబంధించి 9 నెలల ఇన్వెస్టిగేషన్ జరిగింది, 3 నెలల ఇన్వెస్టిగేషన్ జరిగింది. అది కాక ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నా కూడా సారు డైరెక్ట్గా సిబిఐకి సీల్ కదా. ఇప్పుడు ప్రెస్లో కూడా ఒక సంఘటనకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా మీరు సార్ ఇలా అనుకుంటున్నారు లేదా ఇలా జరుగుతుందంట అని ఎన్నిసార్లు మనం పాల్పంచుకోం? చాలాసార్లు. కామన్ మ్యాన్ కూడా నేనేమంటానంటే ఒక సిటిజన్గా కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఈవెన్ కమిషన్ గోయింగ్ అదే కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుందన్న సమాచారం కూడా సిటిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది బాధ్యతలాగా ఉంటుంది.
మన దగ్గర ఉండి సమాచారం ఉండి చెప్పలేకపోవటం కానీ, సమాచారం ఉండి సంవత్సర కాలంగా ఆయన సిబిఐతో ఈరోజు టెక్నాలజీ ఇంత రెవల్యూషన్లో ఉన్న టైంలో ఆయన పాలు పంచుకోలేదు కదా సంవత్సర కాలంగా. మీరే వచ్చి నా దగ్గర తీసుకోండి అంటున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే సారు డీజీ అఫీషియల్ కెపాసిటీలో మాట్లాడుతున్నారు, నాట్ ఆన్ పర్సనల్ కెపాసిటీ. అఫీషియల్ కెపాసిటీలో మాట్లాడేటప్పుడు, ఛార్జ్ ఇచ్చేటప్పుడు అఫీషియల్గా నీకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్. దాని తర్వాత త్రూ ప్రాపర్ ఛానల్ పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మధ్యన ఉండే సమాచారాన్ని పాలు పంచుకోవాలి అంటే, ఇది కాక పర్సనల్ వ్యక్తిగత హోదాలో పంచుకోవాలి అన్నప్పుడే మీకు రకరకాల పద్ధతులు ఉన్నాయి పంచుకోవడానికి. సరే, వివేకానంద రెడ్డి గారు అనే ఆయన ఒక పులివెందుల్లో ఒక స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్. ఆయనకి అక్కడ విరోధులు ఎవరు లేరని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన హత్యకి ఇప్పటిదాకా కూడా పోలీసు సరైన సమాచారం సేకరించి ఇవ్వకపోవడం వల్లనే ఇంతటి లేట్ అవుతుందన్నది ఒక. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు సమాచారం వేరు, రూమర్ వేరు, సమాచారం వేరు, ఇన్ఫర్మేషన్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు, ఎంక్వైరీ వేరు. ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్ హ్యాస్ టు బి విత్ ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. అది లేకుండా నువ్వు కోర్టుకు వెళ్ళలేవు. ప్రాబ్లం అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా సిబిఐలో ఉంటాయి కదా. నేనేమంటున్నా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఉన్న సమాచారాలు చాలా వస్తాయి, కానీ అది ప్రాసెస్ అయ్యి ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్తో పాటుగా వస్తే తప్ప ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాదు. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.